హలో హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్. సో ఇవాళ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి అలిపిరి మార్గాన్ని బయలుదేరాం. అలిపిరి మార్గంలో ప్రారంభంలో చాలామంది భక్తులు స్వామివారిని స్మరించుకుంటూ సాష్టాంగ నమస్కారము చేయడము ఒక ఆనవాయితీ. నిర్విఘ్నంగా ఈ యాత్రని పూర్తి చేయాలని బలంగా సంకల్పముతో ఈ యాత్రని స్టార్ట్ చేస్తారు. గోవిందనామాలతో భక్తులు అందరూ ప్రథమంగా చేరుకునేది రాజగోపురం దగ్గరికి, అంటే ప్రథమ గోపురం. ఇక్కడ భక్తులు చేతులు జోడుకొని ప్రణామం చేసి తల వంచి సంకల్పం చేసి స్వామివారికి భక్తితో యాత్రని స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు అలిపిరి మార్గం నుంచి అయితే మన యాత్ర స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళంగానే మీకు ఒక చెక్ పాయింట్ ఉంటుంది. అలిపిరి మెట్లు చాలా ప్రాచీనమైన మెట్లు. మన విజయనగర సామ్రాజ్యం సమయం నుండి భక్తులు ఈ మార్గం ద్వారా తిరుమలకి వెళ్ళినట్టు చరిత్రలో కనిపిస్తుంది. ఆ కాలంలో రాజులు, సైన్యం, భక్తులు అందరూ ఈ అడవి మార్గం ద్వారా నడిచి వెళ్ళేవారు. అలిపిరి మెట్లు ప్రతి మెట్టుకి ఒక నంబర్ ఉంటుంది. టోటల్గా 3550కి పైగా మెట్లు ఉంటాయి. టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 9 కిలోమీటర్స్ దగ్గర ఉంటుంది. ఫస్ట్ మీకు గంట 2 గంటలు కొంచెం స్టీప్గా ఉంటాయి ఈ మార్గంలో. కానీ నిజంగా చెప్పాలంటే ఫస్ట్ 1 అవర్ నాకైతే చాలా కష్టం అనిపించింది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను చేసిన తప్పు. మార్నింగ్లో కొంచెము పూరి లాంటివి బ్రేక్ఫాస్ట్లో అవాయిడ్ చేయడం ట్రై చేయండి. ఎందుకంటే ఆయిలీ బ్రేక్ఫాస్ట్ వల్ల బాడీ హెవీగా అనిపిస్తుంది. దానివల్ల బ్రెత్ కూడా కొంచెం మీకు స్టీప్గా వెళ్ళేటప్పుడు కష్టం అనిపిస్తాయి. అప్పుడే అర్థమైంది ఫ్రూట్స్ లేదా జ్యూసెస్ లాంటివి తీసుకుంటే బాడీ స్మూత్గా అడ్జస్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఇలాంటివి బ్రేక్ఫాస్ట్లో అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడే జస్ట్ గాలిగోపురంకి చేరుకున్నాను. గాలిగోపురం మనకు దాదాపు హాఫ్వేలో ఉంటుంది. 1800 స్టెప్స్ క్రాస్ చేసినాక మనకి జస్ట్ బ్యాలెన్స్ 1750 స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ కొంచెము ఓపెన్ స్పేస్ ఉండడంతో టెంపరీ షెల్టర్ వేసుకొని సీటింగ్ స్పేస్తో పాటు ఫుడ్ జాయింట్స్ మీకు కనిపిస్తున్నాయి. సో జనరలీ వాళ్ళు స్నాక్స్ అలాంటివి ఇక్కడ మీకు దొరుకుతాయి. కానీ ట్రెక్కింగ్ చేసేటప్పుడు నాకు తెలిసిన వరకు అంతా తినాలనిపించదు, నీళ్ళు తాగాలనిపిస్తుంది అంతే. చలో లెట్స్ కంటిన్యూ. ఇంకా 1350 స్టెప్స్ ఉన్నాయి. అలిపిరి మార్గంలో మనకు శ్రీ మహావిష్ణుమూర్తి యొక్క దశావతారాలు కనిపిస్తూ ఉంటాయి. మనము చాలా వరకు మెట్లు ఇంకా ఇలా నడుచుకుంటూ జర్నీని అయితే కవర్ చేయాల్సి ఉంటుంది. ఈ మార్గంలో దారిలో మీకు వైల్డ్ లైఫ్ కూడా కనిపించే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఏం కనిపిస్తుందో ఒకసారి చూసి కామెంట్ చేయండి. మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్కి వచ్చాము. మీరు చూస్తున్నది చాలా ప్రసిద్ధమైన ఆంజనేయ స్వామి విగ్రహము. తిరుమల యాత్రలో భాగంగా చాలామంది భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకొని ముందుకు వెళ్తారు. ఇక్కడనే టీటీడీ మేనేజ్మెంట్ వాళ్ళైతే భక్తులకి మజ్జిగ అయితే ఇస్తున్నారు. జలప్రసాదం కౌంటర్ దగ్గర మజ్జిగ ప్రసాదం తీసుకొని ముందుకు వెళ్తుంటే ఒక చాలా అందమైన మూమెంట్ అయింది. ఏంటంటారు, మధ్యలో ఒక జింక కనిపించింది. అడవి మధ్యలో ఇలా జింక శాంతంగా తిరుగుతుంటే చూస్తే మనసుకి చాలా హాయి అనిపిస్తుంది. ఈ ప్రయాణంలో ప్రకృతి అందం ఎంత స్పెషల్ అనేది ఆ ఒక్క సీన్తో అర్థమవుతుంది. ఈ నేచర్ని మనము ప్రకృతిని ప్రిజర్వ్ చేసుకోవాలి. అది మన అందరి బాధ్యత. भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम। तेरा पूरन हो सब काम, तेरा पूरन हो सब काम, भजले राम नाम
ఇప్పుడు మన యాత్రలో చాలా ప్రాముఖ్యమైన ఒక ప్రదేశంకి వచ్చేసినాం, మోకాల పర్వతం. చాలా మంది భక్తులకి మోకాల పర్వతం అంటే ఒక ఇమోషనల్ ఫీలింగ్. ఎందుకంటే మన జర్నీ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది కాబట్టి, ఇంకా కొద్దిసేపట్లోనే స్వామివారిని దర్శించుకునే సౌభాగ్యం లభిస్తుంది కాబట్టి, ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టి తిరుమలకి అఫీషియల్గా అయితే ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ నుండి డైరెక్ట్ గా నడక మార్గంలో వెళ్తూ స్వామివారి ఆలయం యొక్క శిఖర దర్శనం తీసుకొని, ఆ దర్శనంతో మన యాత్ర కంప్లీట్ అయిందని చాలా మంది భక్తులైతే భావిస్తారు. ఓం నమో వెంకటేశాయ. राम नाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम भजले ఇప్పుడు నేనైతే తిరుమలలో స్వామివారి ఆలయానికి ఆపోజిట్గా కూర్చొని ఉన్నాను. యాక్చువల్లీ నేను కళ్యాణ్ టికెట్స్ అయితే బుక్ చేశాను, బట్ నా వర్క్ వచ్చేసరికి బుకింగ్స్ ఫుల్ అయిపోయాయి. సో మా ఫ్యామిలీకి ఏదైతే చేశానో వాళ్ళు లోపల స్వామివారి సేవకి అయితే వెళ్ళారు. అదే విధంగా దర్శనం కూడా తీసుకొని బయటికి వస్తారు. అప్పటి వరకు నేను ఇక్కడనే ఆలయానికి ఆపోజిట్గా కూర్చొని నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ ఈ పవిత్రమైన ఎనర్జెటికమైన, నిజంగా ఎంతో ఎనర్జెటిక్ ఉందండి అట్మాస్ఫియర్. ఉత్తగా కూర్చుంటే కూడా అస్సలు బోర్ అవ్వట్లేదు నిజంగా. కరెక్ట్ యాక్చువల్లీ, లేకపోతే అలా లేదు. బట్ నెక్స్ట్ డే అయితే చాలా బాగా దర్శనం అయింది. నా దగ్గర నెక్స్ట్ డేకి నేను బుకింగ్ చేసుకున్నాను కాబట్టి అప్పుడు ఫ్యామిలీ లోపలికి వెళ్తే నేను బయట ఉన్నాను. ఆ ప్రదేశంలో చాలా మంచి ఫీలింగ్ ఉండే. అప్పుడు వెనక అన్ని అంటే గోవిందమాలు అంటే ఎంతో చాలా భక్తితో ఉన్న ప్లేస్ అది. కాబట్టి చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్న అంటే చాలా ఎనర్జెటిక్ అనిపిస్తుంది. ఇక్కడ నుండి మీకు నేను లడ్డు కౌంటర్స్ దగ్గర తీసుకుపోతాను. రష్ గురించి కరెక్ట్ ఐడియా వస్తుంది మీకు. రష్ గురించి చెప్పాలంటే రష్ లేదని కాదు, రష్ ఉంది, కానీ మేనేజబుల్ గానే ఉంది. బట్ ఒక విషయం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, లడ్డు కౌంటర్స్కి వెళ్ళేటప్పుడు క్లాత్ క్యారీ బ్యాగ్స్ క్యారీ చేసుకుంటే చాలా మంచిది. లడ్డు తీసుకెళ్ళడానికి మనకు చాలా కన్వీనియంట్ ఉంటుంది. ఇక్కడ నుండి నేను మీకు తిరుమలలో స్టే చేసిన అకామిడేషన్ కూడా చూపిస్తాను. నేనైతే టీటీడీ ఆన్లైన్ బుకింగ్ చేశాను, టీటీడీ వెబ్సైట్లో. రూమ్ చాలా డీసెంట్ గా ఉంది, ఫ్యామిలీ స్టేకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ నుండి నేను తిరుపతికి స్టార్ట్ అయ్యాను జర్నీ. కానీ ఒకటే సంకల్పంతో పునర్దర్శనం ప్రాప్తిని మళ్ళీ స్వామి మన అందరి మీద ఉండాలి అని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేనైతే మీకు తిరుపతిలో ఉన్న అకామిడేషన్ అయితే చూపిస్తాను. ఈ అకామిడేషన్ నేను బయట నుంచి బుకింగ్ చేసుకున్నానండి, టీటీడీ నుంచి చేసుకోలేదు. కానీ ఈ అకామిడేషన్ చాలా బాగుంది. అదే విధానంగా ఈ అకామిడేషన్ లో హైలైట్ ఏంటంటే, బాల్కనీ నుంచి స్వామివారి పవిత్రమైన తిరుమల చాలా అందంగా కనిపిస్తుంది. చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, ఛానల్ని మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ.